నమస్తే. ఈరోజు మార్నింగ్ నేను ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశాను. 'నవీన్ కుమార్ గౌడ్' అనే వ్యక్తి పోస్ట్ పెట్టాడు. నిజంగా ఆ పోస్ట్ చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఎంత వ్యంగ్యంగా పెట్టాడంటే, మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి ఫోటో పెట్టి, పైన క్యాప్షన్ "మా బాలయ్య బాబు గారు మందు తాగొచ్చి ఏమైనా మీ పెళ్ళాన్ని మింగుతున్నాడేంట్రా ఇంతలా చించుకుంటున్నావు? రేయ్ నవీన్ కుమార్ గౌడ్, గుద్దలో కొవ్వెక్కి బలుపు అధికారం ఉందన్న మహదంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు. అధికారం ఎవడి శాశ్వతం గాదు. నోరు అదుపులో పెట్టుకో కొడకా నువ్వు. ఈరోజు అధికారం నిండు సభలో అసెంబ్లీలో మీ నాయకుడు నందమూరి బాలకృష్ణ మా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనొచ్చు. మరి ఈ ఈ ఈ సైకోని ఈరోజు అంటున్నవే అదే ఒక 10 ఇయర్స్ బ్యాకో, 15 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు జరిగింది గుర్తుకు నాకు తెలియదు డేట్ ఎగ్జాక్ట్‌లీ ఏ ఇయర్ అనే విషయము. ఆ రోజు గన్ పేలినప్పుడు ఈ నాయకుడు తండ్రి దగ్గరికి కాళ్ళ దగ్గరికి ఎందుకొచ్చినారు మీరు? అయ్యో! బాపు మా పొరపాటయింది తండ్రి. మా కాళ్ళు పట్టుకుంటాం. మమ్మల్ని బయటేయండి కేసు నుంచని. మరి ఆ రోజు రాకుండా ఉండాల్సింది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. ఆ రాజశేఖర రెడ్డి ప్రాణభిక్ష పెడితేనే ఈరోజు మీ నాయకుడు బాలకృష్ణ బయటున్నాడు. ఆయన ఈరోజు మా నాయకుని గురించి విమర్శించేవాళ్ళు. అసలు అసెంబ్లీలో మాట్లాడే విధానం తెలుసా ఎటుంటదో? జేబులో పెట్టుకొని పైన కంటద్దాలు పెట్టుకొని నిజమైన సైకో అంటే ఎవరో తెలుసా? మీ నాయకులే. వేల మంది జెన్యూన్‌గా 100కి 85, 95% ఉన్న హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పింఛన్లు తీసేసిండు. వైజాగ్‌లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకొని పొట్టకూటి కోసం బతికేటోళ్ళు వాళ్ళ కడుపు కొట్టి బండ్లను ఎత్తకపోయిండ్రు. అమ్మఒడిని తల్లికి వందనం కింద మార్చి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చి మిగతా 2,000 కొట్టేసినోళ్ళు ఈళ్ళు. ఫస్ట్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. రైతులకి సరైన కాలంలో ఫెర్టిలైజర్ ఇవ్వలేదు. పండించిన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయినారు. వీళ్ళు సైకోలు. జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్తే కనీసం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు పబ్లిక్‌గా అసెంబ్లీలోనో ప్రెస్ మీట్‌లో చెప్పిండు. ఫెర్టిలైజర్స్ రైతులకి ఇవ్వలేదంటే, సరిపోవడం లేదు అంటే కేసులు పెడతాం, బొక్కలో దోస్తాం, ఎముకలు ఇంచుతామని చెప్పి. ఇంత దుర్మార్గమా? ఇంత దౌర్జన్యమా? ఎంతమంది రైతులు తినక లైన్‌లు క్యూ కట్టుకొని ఎండకి ఎండుతూ సస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్బీకే కేంద్రంలో ప్రతి ఒక్కటి అందించిండు. ప్రతి ఒక్కటి ఇచ్చిండు సచివాలయాలు పెట్టి, ఆర్బీకే కేంద్రాలు పెట్టి. మీ నాయకుడు ఏమిచ్చినాడు రైతులకి? పోనీ పండించిన పంటకి ఏమన్నా గిట్టుబాటు ధరలిచ్చినాడా? ఇంకోటి చెప్తే ఈ మధ్య ఇంకొక ప్రచారం. ఆ పశువులకి హాస్టల్‌లు పెడతాడంట. అరేయ్! మీ